కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రాష్ట్రీయ వయోశ్రీ పథకాన్ని ప్రజలకు చేరువ చేయాలనే ఉద్దేశంతోనే ఈ నెల 3వ తేదీన కైలాసపురంలోని డిఎల్బి గ్రౌండ్స్ లో మెగా శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు బీజేపీ ఉత్తర మాజీ ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు తెలిపారు. సీతమ్మధారలోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 60 ఏళ్లు దాటిన వృద్ధులంతా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఇటీవల పర్యటనలో తన దృష్టికి వచ్చిందని, ఈ క్రమంలోనే వారికి పూర్తి స్థాయిలో వైద్య సేవలతో పాటు అవసరమైన ఉపకరణాలు పంపిణీ చేసేందుకు ఈ శిబిరం నిర్వహిస్తున్నామని, దీనిని అర్హులైన వారంతా సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన, రాష్ట్రీయ అంటే మన స్టేట్ గవర్నమెంట్ కాదు, ఇది ప్రధానమంత్రి వయోశ్రీ యోజన అని చెప్పి ఎవరైతే 60 సంవత్సరాలు దాటి ఉన్న వృద్ధులకి ఉపయోగపడాలనేది ఒక అద్భుతమైన స్కీమ్. అది స్టార్ట్ చేసింది 1 ఏప్రిల్ 2017. 2017లో స్టార్ట్ అయిన తర్వాత మా ఎంపీ గారు హరిబాబు గారు 2017 ఏప్రిల్ 20 నాడు విశాఖపట్నంలో అది నిర్వహించడం జరిగింది. అట్లాగే నెల్లూరులో కూడా చేశారు, అట్లాగే విజయవాడ, రాజమండ్రి, ఈ 4 ప్రాంతాల్లోనే జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు విశాఖపట్నంలో నార్త్ నియోజకవర్గంలో ముఖ్యంగా ఎక్కువ మంది ఇబ్బంది పడటం చూసి కొండవాళ్ళు ప్రాంతంలో ఉన్న పెద్దవాళ్ళు స్టిక్స్ లేక రకరకాల ఇబ్బందులు, మోకాళ్ళ నొప్పులు, నడువు నొప్పి, ఈ విధంగా ఇబ్బందులు పడుతూ ఉంటే నేను ఈ మధ్య పర్యటనలో భాగంగా వారి ఇబ్బందుల్ని తెలుసుకుని మా పార్లమెంటు సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారి దృష్టికి తీసుకుని వచ్చి, ఇట్లాగా ప్రధానమంత్రి వయోశ్రీ యోజన ప్రోగ్రాం ఉంది, మీరు కొంచెం దయచేసి అది కనుక తీసుకుని వస్తే చాలామందికి ఉపయోగపడుతుందని చెప్పిన పిదప జీవీఎల్ నరసింహారావు గారు స్పెషల్గా అప్రోచ్ అయ్యి మినిస్ట్రీని వారి ద్వారా ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. నార్త్ నియోజకవర్గంలో డిఎల్బి గ్రౌండ్స్లో ఎక్కడైతే కంచర్పాలెం దగ్గర డిఎల్బి గ్రౌండ్స్ ఉందో, కైలాసపురము, క్షమించండి కంచర్పాలెం కాదు, కైలాసపురము డిఎల్బి గ్రౌండ్స్లో 3వ తారీఖున అంటే ఆదివారం నాడు, ఈ మార్చి 3వ తారీఖున ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ప్రోగ్రాము నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ఎవరైతే లబ్ధిదారుల కింద ఉన్నారో, అంటే లబ్ధి చేకూరాలనే ఉద్దేశంతో ఉండేవారు, మహిళలు కానీ మగవారు కానీ 60 సంవత్సరాలు ఆధార్ కార్డులో దాటి ఉండాలి. 60 ఇయర్స్ ఆర్ అబవ్ ఆధార్ కార్డులో అంత వయసు ఉండాలి. తర్వాత వైట్ రేషన్ కార్డు ఉండాలి. 2 తీసుకుని వస్తే సరిపోతుంది. 2 పాస్పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్స్ ఉండాలి. సో ఒకవేళ ఎవరికన్నా వైట్ రేషన్ కార్డు లేకపోతే వారు మన జీవీఎంసీ అధికారుల దగ్గర నుంచి కానీ లేకపోతే ఎంఆర్ఓ గారి దగ్గర నుంచి కానీ వారికి సంవత్సరానికి 1,80,000 రూపాయల కంటే తక్కువ ఆదాయం ఉందని ఒక సర్టిఫికెట్ తీసుకొస్తేనే సరిపోతుంది. నిపుణులైన డాక్టర్స్ చేత ఇక్కడ టెస్టులు చేసి, ఎలెంకో వారు సంస్థ టెస్టులు చేసి ఇమీడియట్గా వారు నమోదు చేసే కార్యక్రమము చేపడతారు. నమోదు ఏంటంటే, వయసులో ఇందాక చెప్పిన విధంగా 60 సంవత్సరాలు దాటిన వారికి కళ్ళజోడు, అంటే కళ్ళుకి ప్రాబ్లం ఉండి కళ్ళజోడు అవసరమైతే కళ్ళజోడు ఇస్తారు ఉచితంగా. అట్లాగే ఎవరికైనా నెక్ పెయిన్ ఉంటే నెక్ కాలర్ కూడా ఉచితంగా ఇస్తారు. బ్యాక్ పెయిన్ ఉంటే ఆ బ్యాక్కి ఏదైతే ప్యాడ్ ఉంటుందో దానికి కూడా అది ఉచితంగా ఇస్తారు. అట్లాగే నీ జాయింట్ ఉంటే నీ జాయింట్కి కట్టుకునే ప్యాడ్ అది కూడా ఉచితము. ఇది ఒక్కటే కాకుండా వీల్ చైర్ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఎవరికైనా వినికిడి సమస్య ఉంటే దానికి కూడా వినికిడి యంత్రాలని కూడా ఇవ్వటం జరుగుతుంది ఉచితంగా. అట్లాగే ఇంకా చేతి కర్రలు, ఇంకా క్లచెస్, తర్వాత వాకర్స్, ఇవన్నీ కూడా ఇవ్వటం జరుగుతుంది. ఒకళ్ళకి 1 కావచ్చు, 4 కూడా అవసరమైతే 4 కూడా ఇవ్వటం జరుగుతుంది. ఇది ఒక మంచి స్కీమ్. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విధమైన సంబంధం లేదు. ప్యూర్గా 100కి 100% 100% కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు చేపట్టిన స్కీమ్ ఇది. అది ఎవరు కూడా ₹1 కూడా వాళ్ళు పే చేయవలసిన అవసరం లేదు.